ఇవ్వాలి, పుట్టినరోజు కదా, ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచించాం ఇంట్లో. అమ్మ నాన్న, అమ్మ, నేను, శరణ్య. మాకు అన్ని ఇచ్చిన ఆయనకి మేము ఏమైనా ఇవ్వగలగాలి అనుకోవడం ఏదో గుర్దు సూదితో కొండ తవ్వినట్టు అనిపించింది మాకు. కాబట్టి ధన రూపైనా వస్తువు రూపైనా ఏమి ఇవ్వలేము అని డిసైడ్ అయిపోయాం మేము. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన్ని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ దగ్గర ఉన్న విశేషాలన్నీ ఒక దగ్గరికి సమకూర్చుకొని ఆయన జీవితం ఎలా సాగింది అనే దాని మీద ఈ చిరు కథానిక ఇలా ప్లాన్ చేయడం జరిగింది. అలానే ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన లోపలికి వస్తారు. సో అందరం కొందరికి సుపరిచితులే ఆయన, కాకపోతే ఈరోజు ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలా జరిగిందో అందరం తెలుసుకుందాం అలా. సో మొట్టమొదట 1996 విశ్వవసునామ సంవత్సరం మాఘబహుళ అష్టమి. తాత మామగారి ద్వితీయ కుమారుడిగా మా విజయ ప్రసాద్ తర్వాత నాన్న పుట్టారు. సో 1966 ఆయన జీవితంలో మొదటి మైలురాయి. ఆ తర్వాత 1983 చిన్నవారి నుంచి కాస్త నూరుకు మీసాలు వచ్చి మెట్రికులేషన్ పాస్ అయ్యి వారి సంగీత కళాకారుల వంశంలో ఈయన కూడా ఒక మొలకగా మృదంగం నేర్చుకొని మృదంగం విద్వాన్గా పట్టా తీసుకున్న సమయం 1983. 1983 ఆయన జీవితంలో రెండో మైలురాయి. 1983 నుంచి 1994 వరకు ఆయన టీనేజ్ అనమాట. తాత మామ వాళ్ళు ఉన్నప్పుడు చెప్తూ ఉండేవారు, మీ నాన్న అస్సలు మా చేతికి చిక్కేవాడు కాదురా, చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే రోజు 4 నాట్లు చూసేవాడు అనేసి. అలాంటి నాన్న ఒక చిన్న నిదర్శనం ఏంటంటే మన శంకరవరపు ప్రసాద్ గారి సినిమా ఇంకా చూడలేదు. అది ఆయన డెడికేషన్కి, ఆయన డిసిప్లిన్కి నిదర్శనం అన్నమాట. సో పనిని ముందు పెట్టి మిగతావన్నీ పక్కన పెట్టడంలో భాగంగా జరిగిన ప్రక్రియ అది. కొత్తగా ఇంకా సినిమాలు చూడకపోవడం, ఒకప్పుడు అన్ని చూసి ఇప్పుడు చూడకపోవడం. ఖైదీ ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సినిమా. పేదవాళ్ళకి కూడా తెలుసు, నన్ను తీసుకెళ్ళట్లేదు, పూర్తిగా వెళ్ళిపోతున్నాడు అనుకునే రోజులు. 1983 నుంచి 1994 వరకు జరిగిన ప్రక్రియ ఇదంతా. 1994లో నాన్న జీవితంలో కొంతమంది కాన్స్టెంట్స్ అంటే స్థిరమైన వ్యక్తులు ఉన్నారన్నమాట. అందులో ఒకటి ఆ షిరిడి సాయినాథుడు. 1993 వరకు అలా అలా అడప తడప సాగిపోయిన ఆయన జీవితం. తాతతో పాటు వ్యాపారంలో ఆయన వెనకాల వెళ్ళడం, ఆయన చేసి లేదా ఎక్కడైనా ఉద్యోగం చేయడం, అలా ఇలా చేసుకుంటున్న వాళ్ళకి 1994లో ఆ షిరిడి సాయినాథుడు సన్నిధిలోనే అమ్మ కలిసిందన్నమాట. 1994 మే 28 వారి వివాహం. 1994 మే 28 తర్వాత ఆయన సగ భాగం అయింది కాబట్టి ఆయన జీవితంలో సగం కూడా అయింది. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి వేస్తున్నారు అన్నమాట అడుగులు. దానికి నిదర్శనంగా ఇప్పుడు ఇద్దరు కలిసి వస్తారు. 1995లో ఒక చిన్న మైలురాయి. వాళ్ళ కుమారుడిగా నా జన్మం అత్యంత ఆనందదాయకమైన నిమిషం వాళ్ళకి, అలాగే మా కుటుంబ సభ్యులందరికీ. సో ఏమండి, ఇప్పుడు చిన్న మైలురాయి అనేదో అన్నాడు. ఇది చిన్న మైలురాయి అప్పుడు, కానీ ఒక తండ్రికి ఒక తల్లికి ఇట్లా వివాహ వార్షికోత్సవం అని చేస్తున్న సంస్కారం అనేది మరి వాళ్ళు పెంచిన పెంపకమా? మా విజయభాస్కరు ఆయన భార్య మా వదిలికి ఇద్దరూ చేసి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి షష్టి పూర్తి చేశారు. మరి వాళ్ళు నేర్పిన సంస్కారం అనేది పక్కన పెడితే ఈ రోజున ఇలాంటి బతుకు మనకే మన భారం అవుతున్న రోజుల్లో అమ్మా నాన్నలు చూసుకుంటూ ఉండాలనేది చాలా గొప్ప విషయం అండి. నేను ఆల్రెడీ సదర్గర్ నుంచి బేగంపేట ఆఫీస్లో ఉన్నవాడిని. నేను నెంబరు నేను రాత్రిలో వచ్చా, నా కారు వదిలేసి నట్టు
చేయలేక. కానీ ఎందుకు వచ్చాను, మా మాస్టర్ని మా పనిని చూసుకోవాలని చెప్పి. వాళ్ళ ఆ అమ్మాయి అంటే నాకు ఇద్దరు పెద్దవాళ్ళు, ఫ్రాంక్ నేను 1970, కానీ బాలా అంటాను, రే పడిగా అంటాను. మీ ఇద్దరు దీక్షలో దాదాపు 34 ఏళ్ళుగా కలిసి ఉన్నాము. నా చేత దీక్ష తీసుకోవడానికి బలవంతం చేసిన వాళ్ళలో మొట్టమొదటి వాడు వీడు, నా ఇంకో ఫ్రెండ్ మూర్తి అండి. వాళ్ళ పుణ్యాన నేను 31 ఏళ్ళ దీక్షగా నేను కంప్లీట్ చేసుకున్నానండి. వాడు ఈ రోజున ఇలా గర్వంగా నుంచున్నాడు అంటే కేవలం కొడుకు కోడలే. అదే కొడుకు కోడలు భాస్కర్, విజయ భాస్కర్ వాళ్ళ అన్నయ్య. వాడు ఇంతకు ముందు ఆల్రెడీ చేసుకున్నాడు. ఆల్మోస్ట్ 4 నెలలు అయినట్టుంది ఎలా బచ్చి మరి చేసుకున్నారు అంటే ఎవరండి? వాళ్ళ అమ్మా నాన్న నేర్పిన సంస్కారం కానీ, జయరాం కామేశ్వర శర్మ గారు కానీ, వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళు సంగీత పరంగా ఈ కుటుంబం అంతా ఉన్నారు అంటే ఈ రోజుకి ఇలా జరుగుతుంది. పౌరోహిత్యాలు చేసుకుంటున్నా ఇటువంటి వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టులో వాళ్ళు మాస్టరీ అయ్యారు అన్న కేవలం ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఒక పుణ్యంగా నేను భావిస్తున్నానండి. చాలా 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 అద్భుతమైన సన్నివేశం ఇది. బహుశా నాకైతే లేదు, ఎందుకంటే నా కూతురు ఒకటే, నా కూతురు అనేది చేస్తారో లేదో నేను చెప్పలేదు. ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది. కానీ ఈ కొడుకు మరి ఆ కోడలు చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ అండి. చాలా ఏంటంటే అది మాటల్లో చెప్పలేని ఒక సన్నివేశం అండి ఇది. నా దురదృష్టవశాత్తు భాస్కర్ యొక్క దీనికి నేను అటెండ్ కాలేకపోయాను. ఈ రోజున బాధపడుతున్నాను, ఎందుకు నేను రాలేకపోయాను. చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్. సో 1995లో నేను పుట్టిన తర్వాత అంత సాఫీగా అయితే సాగలేదు వారి జీవితం. ఎన్నో ఎడుగులు అన్నీ ఎదుర్కొంటూ వచ్చారు, అన్నీ నెట్టుకుంటూ వచ్చారు. సో ఆ తరువాత వారి మరుసటి మైలురాయి 1999. ఇందాక నేను అన్నట్టు తాతతో పాటు చేతి కింద వ్యాపారానికి ఉద్యోగానికి వెళ్ళే నాన్న ఆ రోజుకి బయటికి వచ్చేసిన తర్వాత నాతో అంటుండేవాళ్ళు అప్పుడప్పుడు, నీకు పాల డబ్బా కొనడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర, ఆ రోజు బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర అనేసి. అక్కడి నుంచి ఏమి జరిగింది, ఎలా జరిగింది అనేది నేను ఇందాక అన్నట్టు కొన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో. సో ఇక్కడ మళ్ళీ ఆ కాన్స్టెంట్ 1999లో షిరిడి సాయినాథుడు మళ్ళీ పిలిచాడు అనమాట. తాత పొలం పని మీద నరసాపురం వెళ్ళారు. ఇంటి పక్కన ఉన్న విద్యార్థి విశ్వనాథ శాస్త్రి గారు, ఒరే ఖాళీగానే ఉన్నావు కదా, నేను ఉప్పల్లో ప్రతిష్ఠ చేయిస్తున్నాను గుడికి, నాతో పాటు రా అన్నారు ఆయన. ఆయన తెలియకుండానే ఏం ప్రతిష్ఠో, ఎక్కడికి వెళ్తున్నాను ఏమీ తెలియకుండా, సరే పెద్ద ఆయన పిలిచారు కదా అని వచ్చారు. వచ్చి మనకి అడ్జసెంట్ గా ఉన్న కాలనీలో, ధర్మపురి కాలనీలో ఒక గుడి ప్రతిష్ఠ అవుతోంది అని మాత్రమే తెలిసింది. అది ఏ గుడి అని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే అది మళ్ళీ షిరిడి సాయినాథుడి గుడి. అక్కడికి వెళ్ళారు, 3 రోజులు ప్రతిష్ఠ జరిగింది. హారతులన్నీ అవలీలగా అలవోకగా పాడుతూ వచ్చారు. ఎందుకంటే స్థిరమైన ఒక వ్యక్తి ఆయన జీవితంలో షిరిడి సాయినాథుడు కాబట్టి. హారతులన్నీ పాడడం విన్న ఈ కాలనీ వాస్తవ్యులు సాయి సచరిత్రలో ఒక చిన్న శీర్షిక ఉంటుంది. టాంగా డ్రైవర్ రూపంలో సాయినాథుడే ఆయన ప్రియ భక్తుడు బాప్కిరి బువ్వ దగ్గరికి వెళ్ళి అతనికి మంచిగా లేని రోజుల్లో తనకి సాయం చేశాడు అని. అలాగా వారి ప్రతిరూపాలైన కాలనీలో ఉన్న పెద్దవాళ్ళు అలానే నాకు అనుకుంటారు వాళ్ళని. సో నేను కూడా అలానే అడ్రస్ చేయాలనుకుంటున్నాను. ఎస్వి శర్మ గారు, రాఘవేంద్రరావు గారు అనే ఇద్దరు, సరే ప్రతిష్ఠ అయితే అయిపోయింది, ఈ గుడికి ఒక అర్చకుడు కావాలి కదా, ఈయన ఇంత బాగా ఆరతులు పాడుతున్నాడు, ఈయనకు అన్నీ తెలిసినట్టే ఉన్నాయి, ఈయన ఎందుకు పెట్టుకోకూడదు అని అనుకోగా అప్పుడు తిరిగింది ఆయన జీవితం. అప్పుడు దాకా ఉద్యోగం వ్యాపారంలో ఉన్న ఆయన అర్చకత్వం పౌరోహిత్యానికి దిగారు. దిగి ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్న ఈ సామ్రాజ్యం అంతా నిర్మించుకున్నారు, ఇటుక తర్వాత ఇటుక, ఇటుక తర్వాత ఇటుక పేర్చి. సో 1999లో ఆయన బయలుదేరి ఆయన ధర్మపురి సాయిబాబాలో అర్చకుడిగా జాయిన్ అవ్వడం. ఆ తర్వాత అర్చకుడిగా జాయిన్ అయినప్పుడు అది కూడా పూలబాటలాగా లేదు. బయట వాళ్ళ నుంచి వదిలిపెట్టండి, ఇంట్లో వాళ్ళ నుంచి అది పూలబాటలాగా లేదు. ఎలాగ ప్రయత్నిస్తారు మీరు? మీకు ఏం తెలుసని గుళ్ళోకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి మీరు ఏం సంపాదించగలుగుతారు,
అది ఒక స్టేబుల్ జాబ్ అయినా, ఈ రోజుల్లో పేరెంట్స్ కూడా అడుగుతున్నారు పిల్లలు, అది ఒక స్టేబుల్ జాబ్ అయినా అనే ఒక క్లిష్టమైన ప్రశ్న వాళ్ళు ఎదుర్కొంటే ఇందాక అన్నాను నేను, ఆయనలోనే కాదు ఆయన జీవితంలో కూడా సగభాగం మా అమ్మ. తను ఏమనిందంటే, కష్టమో నష్టమో చూస్తాం ఏం జరుగుతుందో, కానీ ఇది ఇక్కడికి వెళ్ళడం మాత్రం నిశ్చయం, ఎందుకంటే అది ఆయన పిలిచినట్టే మాకు అనిపించింది అనేసి అలా మొదలుపెట్టి 2006 బాగా నడవగలిగారా లేదా, బాగా వాళ్ళకి వాళ్ళు నిర్మించుకోగలిగారా లేదా వాళ్ళ జీవితాన్ని అనడానికి మొదటి నిదర్శనం 2006లో ఒక కేవల పౌరోహిత్యుడిగా ఉన్న మణికుమార్ శర్మ గారు, ఉప్పల్లో ఒక అర్జెంట్లో ఉన్న మణికుమార్ శర్మ గారు ఒక సొంత ఇల్లు కొనుక్కోగలిగారు. 2006లో వాళ్ళ మొదటి ఇంటికి ఇక్కడ మరో కాన్స్టెంట్ మనం తలుచుకోవాల్సింది ఎవరిని అంటే, ఇందాక సిరియంతో చెప్పినట్టు కామేశ్వర శర్మ గారిని, అచ్యుతం గారిని. కామేశ్వర శర్మ గారు వాళ్ళ పెద్దబ్బాయితో ఎలా అయితే ప్రోత్సహించి ఒక ఇల్లు కల్పించి ఆయన ఒక ఇంటి వాటిని చేశారో, ఒరే అన్నయ్య కొనుక్కున్నాడు, అన్నయ్య బాటలోనే నువ్వు కూడా నడవాలి అనేసి ఈయన కూడా సహాయం చేసి ఆ ఇల్లు చూపించి ఇంటి బాగోగులు అన్నీ చూసి, అంటే డాక్యుమెంటేషన్ అంతా చూసి వీళ్ళతో ఆ ఇల్లు కనిపించారు. సో ఆయన రెండో కాన్స్టెంట్ అనమాట వీళ్ళ లైఫ్లో. సో అలా 2006లో వాళ్ళ మొదటి ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఇక్కడ కూడా ఇల్లు కొనేసుకున్నారు కదా, అంత బాగానే జరిగిపోతుంది అన్నట్టు సాఫీగా సాగలేదు. ఇక్కడ కూడా ఒడిదుడుకులే. ఎందుకు అంటే 1999 నుంచి 2006 వరకు 7 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ నిర్మించుకున్న ఒక బేస్, ఇక్కడ పొందిన ఒక అప్లాస్, వీళ్ళందరి దగ్గర పొందిన ఆదరణ వదిలేసి రామతపూర్ వెళ్ళాల్సి వచ్చింది వీళ్ళు, ఎందుకంటే ఇల్లు అక్కడ కొనుక్కోగలిగారు. కాబట్టి ఈ ఏరియా వదిలేసి రామతపూర్ వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఒక చుక్కు ఎదురైంది. వెళ్ళగలమా, అక్కడికి వెళ్ళి నడుచుకోగలమా, అంత బాగానే ఉంటుందా లేదా, ఇబ్బంది. ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకున్నాం, వాళ్ళేమో నెలకి 15,000 అడుగుతున్నారు, మనకేమో అంత వస్తుందో రాదో తెలియదు. సో ఇలాంటి కష్టాలన్నీ ఎదుర్కొన్నా సరే ఒకటి ఏమన్నారంటే, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అని ఒక ఫ్రేజ్ ఉంది ఇంగ్లీష్లో. అంటే అదృష్టం ధైర్యవంతులను వరిస్తుంది అనేసి. సో చెయ్యగలవా అనే ఒక క్వశ్చన్ మార్క్ దగ్గర వాళ్ళు ఆగిపోయి ఇక్కడే ఉండుంటే వాళ్ళ సొంతలు వాళ్ళు కట్టుకోగలిగేవారు కాదేమో, ఉండగలిగేవారేమో ఇక్కడే బానే, కానీ ఆ ధైర్యం చేయకపోతే సొంతలు వచ్చేది కాదేమో. కాబట్టి ఆ ధైర్యం చేశారు. అదృష్టలక్ష్మి వారిని అలాగే వరించింది. వెళ్ళగలిగారు, నిలదొక్కున్నారు, కష్టపడ్డారు, బ్యాంక్ ఈఎంఐలు కట్టుకున్నారు, మొత్తానికి నిలదొక్కున్నారు. ఆ ఇల్లు అలానే ఉండింది. ఆ ఇల్లు అలానే ఉండగా పౌరోహిత్యులుగా ఏం సంపాదిస్తారు మీరు అని అడిగిన వాళ్ళందరికీ ఇంకొక్కసారి గట్టిగా జవాబు చెప్పేలాగా, నేను ఉన్న ఏరియా, నన్ను పెంచిన ఏరియా, నన్ను నమ్మిన ఏరియా ప్రశాంత్ నగర్, కాబట్టి ఇక్కడికి రావాలి అనే దృఢమైన సంకల్పంతో 2016లో వాళ్ళు 2వ ఇల్లు కనుక్కున్నారు. ఆ ఇల్లు ఉండగా ఇది ఇంకో పెద్ద మైలుస్టోన్ వాళ్ళ జీవితంలో. 2016లో ఇప్పుడు మేము ఉంటున్న మా స్వగృహం 2016లో ఆగస్టులో కొనుక్కున్నాము. అప్పుడే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది, మా శ్రీవేద భవిష్య రూపంలో. 2016 ఆగస్టులో పుట్టింది పిల్ల. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి ఏమీ తక్కువ అయిపోలేదు, మేము అలానే ఇంటికి వచ్చాము. అందుకే అంటారు ఇంటికి దీపం ఇల్లాలు, ఆ తర్వాత పిల్లలు మహాలక్ష్ములు అని. సో 2016 అయిపోయింది, ఇల్లు కొనేసుకున్నారు, పిల్లాడు పెరుగుతున్నాడు, అభివృద్ధిలోకి వస్తున్నాడు, అంతా బాగానే ఉంది, బాగానే సాగుతోంది అని అనుకున్న రోజుల్లో వాళ్ళకి నా చిన్నప్పటి నుంచి ఉండేది కేవలం పౌరోహిత్యమే కాదు, మనకి తెలిసిన విద్య మనల్ని నలుగురికి నేర్పించాలి, మనకి తెలిసిన మంచి, మనకి తెలిసిన నీతి, మనకి తెలిసిన ధర్మం మనం నలుగురికి నేర్పించాలి అనే ఒక దృక్పథంతో ఎప్పటి నుంచో ఒక పూజా స్టోర్ పెట్టుకోవాలనే ఆకాంక్ష మా నాన్నగారు. కానీ ఇందాక మళ్ళీ నేను అన్నట్టు ఆయనలో, ఆయన జీవితంలో సర్వాణమైన మా అమ్మ, ఆయన అలా ఎగిరే పతంగిలాగా ఉంటే మా గౌతమ్య లాగుతాడు, అలా ఆయన లాగుతూ వచ్చింది. ఎందుకంటే నాకు ఏమైనా ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో ఫ్యూచర్లో, ఇప్పుడు వద్దు, మంచి ఆలోచనే కానీ ఇప్పుడు వద్దు, వీడు సెటిల్ అయిన తర్వాత అప్పుడు అని ప్రతి తడవ ఆయన వెనక్కి లాగుతూ వచ్చింది.
2017 నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 2018 నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. నా అంతటి నేను సంపాదించడం మొదలుపెట్టాను. వాళ్ళకి ఏమనిపించిందో తెలీదు, గుండెల మీద చేసుకొని ఇప్పుడు మేము మొదలు పెడతాం షాపు. ఏమైనా అయినా పర్వాలేదు, వీళ్ళు చూసుకుంటాడు అనుకునే నమ్మకమేమో ఇప్పుడు మేము మొదలు పెడతాం షాప్ అనుకున్నాను. 2019 అతిపెద్ద మైలురాయి. వాళ్ళకంటూ వాళ్ళ షాప్ మొదలు పెట్టగలిగారు. చిన్నగా 2 మంది గారి సహాయంతో వారి కాంపౌండ్లోనే షాప్ మొదలుపెట్టారు, నిర్మించుకున్నారు. కాలనీలో పెద్దలు వెంకట్రావు గారు, సుబ్బారెడ్డి గారు అందరి సహాయ సహకారాలతో వ్యాపారం అయితే మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు దాకా మనకి వీళ్ళ జీవితంలో ఒకటి అర్థమైంది, కొత్తగా చేసిన ప్రతిసారి అది పూలబాట కాదు, చుక్కెదురు అవ్వాల్సిందే. 2019 ఉద్యోగం వ్యాపారం మొదలుపెట్టారు. 2020 పేరు తీయదలుచుకోలేదు నేను, అందరూ ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఒక పెద్ద జవాబు, పెద్ద లెసన్ మనందరికీ కోవిడ్ రూపంలో. సో 2020లో వద్దు షాప్ మూసేసేయండి అది ఇది అని గవర్నమెంట్ వారు చెప్పగా సరే కొద్ది రోజులు మూసేశారు. లాక్డౌన్ ప్రకారం క్వారంటైన్ నిబంధనలు అనుసరిస్తూ మూసేశారు. మూసేసిన తర్వాత దృక్పథం చాలా గట్టిది, సంకల్పం కూడా చాలా గట్టిది. లాక్డౌన్ దానంతరనే తెరుచుకుంది. 2020 డిసెంబర్లో వెంకట్రావు గారి సహాయంతో బిజినెస్ ఎక్స్పాన్షన్ ఎక్కుతామా, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చేయగలమా లేదా అని అనుకునే వారికి ఇంకొక చిన్న జవాబుగా దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్న షాప్ని పెద్దది చేస్తూ బ్యాంక్ కాలనీ దుర్గగుడి వెనక్కి వెంకట్రావు గారి సహాయంతో పెద్ద షాప్ నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అదే షాపు దినదినాభివృద్ధి చెందుతూ 3 పసుపు ప్యాకెట్లు 6 కుంకుమ ప్యాకెట్లు. సో అలా నడుస్తూ ఉండగా ఇందాకన్నా వేద మనుష్యం మా ఇంటి మహాలక్ష్మి అని, అలాగే శ్రీయుక్త కూడా, అలాగే అభిజ్ఞ కూడా. కానీ వీళ్ళందరికన్నా ముందు మా ఇంటి మహాలక్ష్మి మా సంధ్యక్క. తన రూపంలో తనకేదో అనిపించింది, అన్నయ్యకి తమ్ముడికి పెళ్ళైపోయింది, జ్యోతమ్ముడు ఇంకా ఉండిపోయాడు, అలానే అమ్మ అంటూ ఉంది వీడికి పెళ్లి చేసేయాలి తొందరగా అని. సో ఎలాగైతే అన్నయ్య ఇల్లు కొనుక్కోగానే తమ్ముడు ఇల్లు కొనుక్కున్నాడో అలానే అన్నదమ్ములిద్దరికి పెళ్లిళ్ళు అయిపోగానే నా పెళ్లి గురించి కూడా ఆలోచించారు ఇంట్లో వాళ్ళందరూ. సో సంధ్యక్క వారి కుటుంబం తరఫు నుంచి ఒక సంబంధం బాగుంటుందేమో అని అనుకుని తీసుకురావడం జరిగింది. అది ఆ సాయినాథ దేవుళ్ళ మళ్ళీ పెద్దగా మేమేమీ కష్టపడకుండానే ఖాయమైపోయింది. అలా ఎలా అయిపోయిందో కానీ ఖాయమైపోయింది. సో 2024లో మా ఇంట్లో ఒక కొత్త శరణ్య వచ్చింది. అప్పుడు దాకా మేము ఎప్పుడైతే అమ్మ నాన్న వాళ్ళ మీద నేను నా మీద వెళ్ళేవాళ్ళం అనుకుంటూ ఉండేవాళ్ళు. పెళ్ళి అయిన తర్వాత నా 2 గంటల బాగుంది అనేసి. సో కారు కొనుక్కొని ఆ కారులో తిరగాలి అనే గుర్తులో 2025 కారులో కొనుక్కున్నాం మేము. అది కూడా జరిగింది. అలాగా ఈయన జీవితంలో వేసిన ప్రతి అడుగు ఒక పెద్ద మైలురాయి. దానికి తగ్గట్టుగానే ఒడిదుడుకులు ఎదురు చూసి ఎలా నడుచుకోవాలి జీవితంలో, స్ఫూర్తి అంటే ఏంటి, ఆత్మస్థైర్యం అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కడ తల తెచ్చుకొని ఉండాలి, ఎక్కడ తలెత్తుకొని జీవించాలి, ఎలా నడవాలి, ఎలా బతకాలి అనేది మాకు నేర్పించి 2026లో ఆయన సక్సెస్ఫుల్ పూర్తి చేసుకొని మనందరితో పాటు లోపలికి రాబోతున్నారు. మీ అందరి కష్టాలతో గట్టిగా తప్పండు. ఇది మన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకంగా అనుకుంటారు. మీ అందరి సహాయ సహకారాలతో ఇవాళ కార్యక్రమం చేసేవాళ్ళం. సో అందరూ వచ్చి వాళ్ళని కలిసి ఆత్మీయంగా అభిమానించి రోజు చేసి వెళ్ళాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం నవ్వుతూ వచ్చేయండి.